హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు స్మార్ట్ స్టాప్ లాస్ ట్రేడింగ్ ఛానల్. ఆఫ్టర్ సో మెనీ మంత్స్ మళ్ళీ మనం ఛానల్లో వీడియో పోస్ట్ చేస్తున్నాం అనమాట. సో చాలా లాంగ్ గ్యాప్ తర్వాత మళ్ళీ పోస్ట్ చేస్తున్నాను. ఎందుకు ఆపేసాను ఏంటి అన్న రీజన్ చూస్తే, అప్పట్లో మీకు తెలిసిందే, లైక్ ఏంటంటే వీడియోస్ పెట్టేవాడిని డైలీగా. కాకపోతే ఎక్కువ వ్యూస్ వచ్చే కాదు, ఎక్కువ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా కాదు. సో నాకు చెప్పి బోర్ కొట్టింది మాట. ఇంకెవరు సపోర్ట్ ఎక్కువ రావట్లేదు. అంటే లైక్ వేరే ఛానల్స్తో పోల్చుకుంటే మన కంటెంట్ కొంచెం డిఫరెంటే. లైక్ వేరే తెలుగు ట్రేడింగ్ ఛానల్స్ చూసుకున్నా సరే డిఫరెంట్ కంటెంటే. బట్ స్టిల్ ఏంటంటే ఎవరు ఎంకరేజ్ చేయబోకి నేను ఇంకా లైక్ ఏంటంటే నాకు కొంచెం ప్రోత్సాహం రాలేదన్నమాట. సో అందుకే ఆపాను. అయితే మళ్ళీ ఎందుకు ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం ఏంటంటే, మళ్ళీ ఇంకో ట్రై చేస్తాం. ఈసారి కూడా ఇంకా అవ్వకపోతే అప్పుడు ఇంకో వదిలేస్తాను టోటల్గా అని చెప్పేసి మళ్ళీ ఇంకోసారి ట్రై చేస్తున్నాను. కానీ ఈసారి నిరాశపడతానని ఆశిస్తూ మళ్ళీ నేను ఈరోజు మళ్ళీ ఇప్పటి నుంచి కంటిన్యూస్గా వీడియోస్ పెడదాం అనుకుంటున్నాను. అది చెప్పకుండా గ్యారంటీ హెల్ప్ఫుల్ అయితే, గ్యారంటీ మంచి సబ్జెక్ట్ అయితే ఇస్తాయి. సో మార్కెట్ని ఇంకో కోణంలో చూసే తట్టే ఉంటుంది తప్ప లైక్ ఇప్పుడు రొటీన్ కాన్సెప్ట్స్ అయితే మీరు నేర్చుకోమాట. లైక్ సపోర్టర్ ఇండికేటర్స్ అవి ఏంటంటే అవి లైక్ మార్కెట్ అయిపోయిన తర్వాత బాగుంటాయి అన్నమాట. సో అవేం లేకుండా క్లియర్ చార్ట్ చూడండి. ఇప్పుడు మన అనాలిసిస్ లైక్ ఐసిటీ కాన్సెప్ట్స్ అయినా, స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ అయినా, లైక్ ఏంటంటే ప్యూర్గా ఓన్గా మన అనాలిసిస్ మాట. సో దేని మీద ఆధారపడుకుంటూ చేసే అనాలిసిస్ మాట. మనం ఈ సబ్జెక్ట్ నేర్చుకుంటే కానీ లైక్ మార్కెట్లో యొక్క టెక్నికల్ అనాలిసిస్ డెప్త్ మనకు తెలియదు. ఓకే, కష్టంగా ఉండొచ్చు, కష్టంగా ఉన్నా సరే మనం ఈ సబ్జెక్ట్ నేర్చుకుంటేనే బెటర్ పొజిషన్లో వెళ్ళగలం. అంటే రేపు పొద్దున్న మనకి లైక్ ట్రేడింగ్లో కెరీర్ తీసుకోవాలనుకున్నా సరే, లైక్ ఇందులో సీరియస్గా ఇందులో ఇన్వాల్వ్ అవుతాం అనుకున్నా సరే కంపల్సరీ ఈ సబ్జెక్ట్ అనేది నేర్చుకోవాలి. ఎందుకంటే ప్రూవెన్ సబ్జెక్ట్ ఇది. ప్రూవెన్ సబ్జెక్ట్ ఎందుకంటున్నానంటే మన ఇండియన్ మార్కెట్స్లో ఇండియాలోని ఇప్పటికీ ఇంకా పెద్దగా లైక్ ఏంటంటే వచ్చింది, ఇంకా బాగా ఫ్లరిష్ అవ్వలేము. మనకి ఫారెక్స్ మార్కెట్స్ కానీ, లేకపోతే యూఎస్ మార్కెట్స్ కానీ, వేరే ఏ మార్కెట్స్ చూసుకున్నా సరే నీకు ఎక్కువ యూజ్ చేసే కాన్సెప్ట్స్ ఇవి. అంటే ఇది అక్కడే ఫాలో అవుతాయి అంటే కాదు. ఏ మార్కెట్లో అయినా చార్ట్ అనేది ఎక్కడైనా ఉంటే ఎక్కడైనా సరే ఈ కాన్సెప్ట్ అనేది ఉపయోగపడుతుంది అన్నమాట మనకి. సో ఇండియన్ మార్కెట్ అయినా మనకి ఉపయోగపడుతుంది, ఫారెక్స్ మార్కెట్ అయినా ఉపయోగపడుతుంది. సేమ్ కాన్సెప్ట్. అయితే ఒకటి ఫారెక్స్ మార్కెట్లో అట్లా ఏంటంటే కొద్దిగా వాలటాలిటీ, కొంచెం మళ్ళీ క్యాండిల్ సైజెస్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆబ్వియస్లీ మనకి ఎక్కువ ఆపర్చునిటీస్ వచ్చినట్టు కనిపిస్తాయి. ఇండియన్ మార్కెట్స్ ఏముందంటే లైక్ 9 to 3 వరకే ట్రేడింగ్ ఉంటుంది కాబట్టి కొంచెం ఆపర్చునిటీస్ తక్కువగా ఉండొచ్చు. బట్ స్టిల్ ఏంటంటే ఇండియన్ మార్కెట్స్లో కూడా మంచిగా మనకి డిఫరెంట్ లైక్ ఈక్విటీస్ ఉన్నాయి, ఇండెక్స్ ఉన్నాయి, మనకి ఏది కాస్తుంది అన్నిట్లో సూపర్గా వర్కౌట్ అవుతుంది. ఎక్కడ వర్కౌట్ అవుతుంది అంటే 100% ఏది ఎక్కడ 100% గ్యారంటీ అనేది లేదు. బట్ స్టిల్ కంపేర్డ్ టు ఆల్ అదర్ థింగ్స్ దిస్ ఇస్ ద బెస్ట్ లైక్ లెసన్స్. లైక్ ఐసీటీ కాన్సెప్ట్స్ అయినా కానీ, లేదంటే స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ అనేవి రెండు ఒకటే. బట్ స్టిల్ స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ అనేది మీకు లైక్ మీకు డిఫరెంట్, మీ లెర్నింగ్లోనే డిఫరెంట్ కర్వ్ వస్తుంది అన్నమాట. సో సబ్జెక్ట్ని అయితే అంటే ఒకటి మీకు అనుకోవచ్చు లైక్ కాన్సెప్ట్స్ ఏమీ లేవు కదా యూట్యూబ్లో అంటే, యూట్యూబ్లో నేను నా కాన్సెప్ట్స్ మొత్తం రివీల్ చేయకపోవచ్చు. బట్ స్టిల్ ఏంటంటే ప్రతిరోజు డైలీ మార్కెట్ కంటెంట్ పెడుతుంటే అక్కడే మీకు డైలీ లైక్ హెల్ప్ అయితే వస్తుంది మీకు. లైక్ ఏ రోజు ఎంట్రీ ఎలా వచ్చింది, ఎందుకు, ఎలాగ, ఏమిటి అని చెప్పేసి టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ఆ సబ్జెక్ట్ కూడా వచ్చేది అన్నమాట. సో అది మిస్ చేసుకోకండి. సో మళ్ళీ ఇప్పటి నుంచి పెడదాం అనుకుంటున్నాను. ఈసారి నుంచి కొద్దిగా మారుస్తాను కూడా. లైక్ ఏంటంటే ఓన్లీ ఇంతకుముందు ఏంటంటే ప్రతిరోజు ఓన్లీ బ్యాంక్ నిఫ్టీ చెప్పు అనమాట. అంటే లైక్ ఎక్స్ప్లెనేషన్ చేసేప్పటికీ ఆ ఒక్క చార్ట్కే చాలా ఎక్కువ టైం పట్టేసేది అనమాట. సో అందుకే నేను ఏంటంటే అది ఒక్కటే చెప్పివ్వండి. సో ఇప్పుడు అలా కాదు, లైక్ బ్యాంక్ నిఫ్టీ చెప్తాను అట్ ద సేమ్ టైం. అంటే అది కూడా ఏంటంటే ఏ రోజైతే మనకు మంచి ఇంట్రెస్ట్ వచ్చే సబ్జెక్ట్ ఎక్కడైతే ఉన్నదో సబ్జెక్ట్ ఆ రోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేసేలాగా పెడతాను అనమాట. నేను సబ్జెక్ట్ ఉన్నది అనుకుంటే వీడియో గ్యారంటీ పెడతాను అనమాట. లేదంటే డైలీ వదిలేండి. అంటే లైక్ డైలీ వదిలేండి అంటే సబ్జెక్ట్ ఉన్నది అంటే కంపల్సరీ డిస్కస్ చేస్తాను. ఓకే, అండ్ అట్ ద సేమ్ టైం వీకెండ్స్ వస్తాయి కదా, లైక్ సాటర్డే ఖాళీగా ఉంటాం కదా, లైక్ మనకి అప్పుడు ఆ టైంలో స్టాక్స్ అనలైజ్ చేయడం, స్టాక్స్లో ఆర్డర్ బ్లాక్స్ ఎక్కడ ఉన్నాయి ఏంటి, లైక్ మనకి ఎక్కడ పాజిబిలిటీ ఉన్నాయి, అది కూడా మీరు కామెంట్ సెక్షన్లో మంచిగా మీరు ఏ స్టాక్లో అనలైజ్ చేయాలి అంటే ఆ స్టాక్ మీకు సాటర్డే అనలైజ్ చేసి పెట్టడం కూడా జరుగుతుంది. సో మీరు అలాగే రికమెండేషన్స్ పెడితే మీకు లైక్ అనాలిసిస్ చేయడం కూడా టాప్ డౌన్ అనాలిసిస్ వస్తుంది. సో ఆ విధంగా ఏంటంటే మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఈసారి మాత్రం మీ ప్రోత్సాహకరం కావాలి. లాస్ట్ టైం ఏంటంటే నాకు పెద్దగా ఏం రాలేదు. వీడియో పెడితే 30 views 20 views అలా రోజు పెడుతున్నా సరే ఇంకేం రావట్లేదని చెప్పేసి
ఇంక నేను ఆపేసాను అనమాట. దాదాపు 3 months తర్వాత మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు కూడా ఎందుకు స్టార్ట్ చేస్తున్నానంటే ఒక సెకండ్ టైం లైక్ మళ్ళీ ఒకసారి ట్రై చేస్తున్నాను. ఈసారి అవ్వపోదని కాదు, ఇంకా అవుతుంది అనుకుంటున్నాను నేనైతే. నెగిటివ్ వర్డ్స్ అనేది లేదు ఇంకమాట. సో అది కూడా మీ చేతుల్లో ఉన్నది. ఓకే రైట్. సో మరి ఈరోజు ఏం చెప్తాను ఏంటంటే లైక్ ఒక సబ్జెక్ట్ నేర్పిస్తాను మీకు, మంచి సబ్జెక్ట్. సో అది నేర్చుకుందాం ఈరోజు. చాలా రోజులు అయిపోయింది కదా మనం ఇప్పుడు నేర్చుకొని. అయితే ఇంబ్యాలెన్స్ ద్వారా మార్కెట్లో మనం ఎలా ట్రేడ్ చేయొచ్చు, ఇంబ్యాలెన్స్ చూసుకొని మార్కెట్లోని లైక్ మూమెంట్ని ఎలా క్యాప్చర్ చేయొచ్చు, లైక్ ట్రేడ్ రివర్సల్ ఎలా చూడొచ్చు. ఓకే, సో ఏంటి కథ అంటే చూద్దాం అసలు. ఓకే, సో సింపుల్ బ్యాంక్ నిఫ్టీ తీసుకుందాం. అంటే లైక్ ఏదైనా సరే ఏ చార్ట్ అయినా తీసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ సబ్జెక్ట్ టీచ్ చేస్తున్నాను కదా, సబ్జెక్ట్ టీచ్ చేసినప్పుడు ఎగ్జాంపుల్ నాకు దొరికింది, ఎగ్జాంపుల్ దానికి తగ్గట్టు మీకు ఇక్కడ టీచ్ చేస్తాను అనమాట. ఓకే, సో చూసుకుంటే చాలా రోజుల వరకు బ్యాంక్ నిఫ్టీ అనేది డే టైం ఫ్రేమ్, ఎప్పుడైనా సరే టాప్ డౌన్ అనాలిసిస్ అంటే లైక్ హైయర్ టైం ఫ్రేమ్ టు లోవర్ టైం ఫ్రేమ్స్కి రావాలన్నమాట. హైయర్ టైం ఫ్రేమ్ టు లోవర్ టైం ఫ్రేమ్కి వచ్చినప్పుడు మనకి ఏంటంటే ఒక వ్యూ వస్తుంది. హైయర్ టైం ఫ్రేమ్ అనేది అల్టిమేట్ టైం ఫ్రేమ్, మనకి అక్కడే మనకి ఏంటంటే స్ట్రెంత్ అనేది తెలుస్తుంది. ఓకే, ఫ్లో డిస్ప్లేస్మెంట్ అంటే లైక్ ఏంటంటే క్యాండిల్ యొక్క స్ట్రెంత్ అది తెలుస్తుంది అనమాట. సో హైయర్ టైం ఫ్రేమ్ బేస్ చేసుకుని ట్రెండ్ అనేది డిజైన్ అనేది ఉంటుంది అనమాట. సో మనకి ఏంటి చాలా రోజుల నుంచి బ్యాంక్ నిఫ్టీ అనేది యాక్చువల్లీ చెప్పాలంటే లైక్ డౌన్ ట్రెండ్ నడుస్తుంది అనమాట. సో డౌన్ ట్రెండ్ స్ట్రక్చర్ మ్యాపింగ్ చేద్దామా? స్ట్రక్చర్ మ్యాపింగ్ రేపు చేస్తానులే, అంటే రేపు ఎలాగో లైక్ మళ్ళీ పెడతాను సండే, లైక్ ప్రీ మార్కెట్ అనాలిసిస్ పెడతాను, అప్పుడు స్ట్రక్చర్ మ్యాపింగ్ చేస్తాను. ఇప్పుడు జస్ట్ ఏంటంటే లైక్ ఇంబ్యాలెన్స్ ద్వారా మనం ఎలా ట్రేడ్స్ చేసుకుంటాం, అంటే ఇంబ్యాలెన్స్ వల్లే వెళ్ళిపోతుందని కాదు, అంటే లైక్ మెయిన్ ఇంపార్టెంట్ కీ పాయింట్స్ ఏంటి, ఎలాగా మార్కెట్ని అక్కడ ఎలా రీడ్ చేయాలి ఏంటి అనేది మీకు ఇక్కడ చూపిస్తాను అనమాట. అయితే అక్కడ చెప్పాలి ఎందుకంటే అలా లైక్ చూసుకుంటే ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలోని లాస్ట్ ఆర్డర్ బ్లాక్ అంటే లాస్ట్ హయ్యర్ లో, మెయిన్ లో. ఓకే, లాస్ట్ హయ్యర్ లో ఇది మాట మనకి. ఓకే, ఇక్కడ ఇది మంచిగా బ్రేక్ అవుతుంది చేంజ్ అవుతుంది క్యారెక్టర్ అయిపోయింది. ఇక్కడ మంచిగా బ్రేక్ అయిపోయి మార్కెట్ అనేది డౌన్ సైడ్ వచ్చేసింది. సో ఓవరాల్గా డే టైం ఫ్రేమ్ ప్రకారం చూసుకుంటే ఇది డౌన్ ట్రెండ్ అనమాట. అయితే డౌన్ ట్రెండ్ వెళ్ళిపోతుంది కదా అని చెప్పేస్తే హైయర్ టైం ఫ్రేమ్ ప్రకారం డౌన్ ట్రెండ్ మళ్ళీ ఈ ఏరియాకి వచ్చిన తర్వాత మళ్ళీ వేరేగా చూసుకుంటాం. అయితే ఒకటి ఇండెక్సెస్ వేరు, స్టాక్స్ వేరు. ఇండెక్సెస్ ఏంటంటే న్యూస్ డ్రివెన్స్ ఉంటాయి కొన్ని. రేపు ఏదైనా మంచి న్యూస్ వచ్చినా సరే, ఇది బ్రేక్ అయిపోయినా, ఈ ఆర్డర్లో బ్రేక్ అయిపోయినా సరే పైకి వెళ్ళిపోతుంది, మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. బట్ ఏంటంటే అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత డైరెక్ట్ ఎంట్రీ అయిపోం. ఎలా తీసుకుంటాం ఏంటి అనేది ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇది ఆర్డర్ బ్లాక్ ఉన్నది, ఇక్కడికి వచ్చిన తర్వాత మార్కెట్ని ఎలా రియాక్ట్ చేసి డౌన్ సైడ్కి చూడాలి. ఓకే, లేదా గ్యాప్ అప్ ఓపెన్ అయిపోతే ఇంక దీంతో సంబంధం లేదు మనకి. ఓకే రైట్. అయితే ఇక్కడ ఇందాలు ఏం మాట్లాడుకున్నాం ఇక్కడ మనం, ఇక్కడ ఇది లాస్ట్ ఆర్డర్ బ్లాక్, మంచి లైక్ బ్యాంక్ నిఫ్టీలో లాస్ట్ హయ్యర్లో ఇదే అన్నమాట మనకి. ఇది బ్రేక్ అయిపోయిన తర్వాత మార్కెట్లో మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చినట్టు. సో లాస్ట్ హై ఇది. ఓకే, సో సారీ అది కూడా కాదు, మీరు ఎందుకు ఇదంతా కన్సిడర్ చేయట్లేదు అంటే, ఇది ఎందుకు కన్సిడర్ చేయాలంటే నాకు లాస్ట్ హయ్యర్లో ఇక్కడ కనిపిస్తుంది కదా, నా ఎక్స్పీరియన్స్ ద్వారా నాకు ఇక్కడ తెలిసిపోతుంది. ఓకే, సో లైక్ ఏం లేదు, ఇక్కడ లాస్ట్ పుల్ బ్యాక్ని మార్కెట్ని ఇండ్యూస్ చేసి అప్ సైడ్కి వెళ్ళింది అనమాట. సో లాస్ట్ పుల్ బ్యాక్ ఇదే కదా మనకి. ఓకే, సో లాస్ట్ పుల్ బ్యాక్ ఇదే అన్నమాట మనకి లాస్ట్ పుల్ బ్యాక్ అదే కాబట్టి అక్కడ మార్కెట్ అనేది ఇండ్యూస్మెంట్ తీసుకొని అప్ సైడ్కి ట్రావెల్ అయింది. సో అల్టిమేట్గా లాస్ట్ హయ్యర్లో ఇదే కదా, లాస్ట్ హయ్యర్లో ఇది హయ్యర్ హై. ఈ హయ్యర్ హై తర్వాత ఏంటంటే ఇక్కడ ఆర్డర్ బ్లాక్ అనేది ఫెయిల్ అయింది. ఓకే, ఆర్డర్ బ్లాక్ ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ ఇటు సైడ్ నుంచి, ఆపోజిట్ సైడ్ నుంచి ఇక్కడ ఇండ్యూస్మెంట్ తీసుకున్నమాట. ఇక్కడ ఈ పాయింట్ దగ్గర ఇండ్యూస్మెంట్ తీసుకొని మార్కెట్ అనేది డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయింది అనమాట. ఓకే రైట్, డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయింది. సో లైక్ డౌన్ సైడ్కి ఆర్డర్ బ్లాక్ అంటే బేరిష్ సైడ్ ఆర్డర్ బ్లాక్ ఇది మాట ఇక్కడ మనకి. ఓకే, సో అక్కడ మనం సెల్ సైడ్ చూసుకుంటాం అన్నమాట. ఇక్కడ మొత్తం మార్కెట్ ఇక్కడ నేను డిస్కస్ చేస్తాను ఇక్కడ నేను. ఓకే, సో అయితే ఇంబ్యాలెన్స్ చూసి మార్కెట్ని ఇక్కడ ఎలా రివర్సల్ చూసాం ఏంటి. ఓకే, సో మార్కెట్ ఇక్కడ ఏమనుకున్నా ఇవన్నీ నేను క్లియర్ చేస్తాను ఒకసారి. ఇక్కడ ఏమనుకున్నాం మనం, ఇక్కడ అంతా డౌన్ ట్రెండ్ కదా, డౌన్ ట్రెండ్ ఉంది. అయితే రైట్, నేను ఒక పర్టికులర్ ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది గ్యాప్ ఫిల్లింగే కదా ఇది. ఓకే, గ్యాప్ ఫిల్లింగ్ కదా ఇది. రైట్, గ్యాప్ ఫిల్లింగ్. ఓకే, ఇది ఒక గ్యాప్ ఫిల్లింగ్ అంటే ఇది ఇంబ్యాలెన్సే కదా, ఇది కూడా వన్ ఆఫ్ ది ఇంబ్యాలెన్సే కదా గ్యాప్ ఫిల్లింగ్ అంటే కదా. అంటే ఏం లేదు, ఇప్పుడు ఏంటంటే ఈ క్యాండిల్, సెకండ్ క్యాండిల్ ఏంటి ఇది, థర్డ్ క్యాండిల్ ఇక్కడ. సో ఓకే, థర్డ్ క్యాండిల్కి ఫస్ట్ క్యాండిల్కి ఉన్న మధ్య గ్యాపే ఇంబ్యాలెన్స్ అన్నమాట. ఇంబ్యాలెన్స్ అనొచ్చు, ఫెయిర్ వాల్యూ గ్యాప్ అనొచ్చు, ఏదైనా వచ్చు, పేర్లు వేరేగా ఉండొచ్చు, కానీ అన్ని ఒకటే అన్నమాట, ఫెయిర్ వాల్యూ గ్యాప్. అదేవిధంగా గ్యాప్ ఫిల్లింగ్ కూడా,
ఇది కూడా. సో ఆటోమేటిక్గా ఇక్కడ ఏంటంటే మనకు ఒక ఇన్స్టిట్యూషనల్ ఆర్డర్స్ ఉంటాయని చెప్పి ఉంటుంది అనమాట. సో ఆ విధంగా ఏంటో చూసుకుంటే అంటే ఇన్స్టిట్యూషనల్ ఆర్డర్ ఉంటుంది కదా అని చెప్పేసి ఇక్కడ డైరెక్ట్గా పైకి వెళ్ళిపోతుందని కాదు, మనం ఇక్కడి నుంచి రియాక్షన్ చూస్తాం అనమాట. ఓకే, మనం ఇక్కడ గీసుకుంటాం. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఒక లైన్, ఇక్కడ ఒక లైన్, థర్డ్ క్యాండిల్ ఇది గీసుకుంటాం అన్నమాట. ఓకే, ఓవరాల్గా చూసుకుంటే గ్యాప్ ఫిల్లింగ్ మాట ఇది మనకి. రైట్, గ్యాప్ ఫిల్లింగ్ బాగానే ఉన్నది, మనకి గ్యాప్ ఫిల్లింగ్ ఉన్నది. అయితే ఈ గ్యాప్ ఫిల్లింగ్ దగ్గర హై టైం ఫ్రేమ్ ప్రకారం చూసుకుంటే ఇది స్టాప్ లాస్ ఇచ్చేసుకుంటే వెళ్ళిపోతుంది. కానీ అలా ఇవ్వకూడదు, డైరెక్ట్గా అలా ఇవ్వకూడదు, స్టాప్ లాస్ అవ్వకూడదు. ఒక లాజిక్ ఉండాలి. ఇక్కడ నుంచి మనం బుల్లిష్కి ఎలా టర్న్ అవుతున్నాము అని చెప్పడానికి లాజిక్ ఉండాలి. మరి అయితే మనకి ఇక్కడ ఏమైనా కనిపిస్తుందంటే ఇక్కడ డే టైం ఫ్రేమ్ ప్రకారం మనకి ఇక్కడ ఏమీ కనిపించట్లేదు. మనకి డే టైం ఫ్రేమ్ ప్రకారం ఏం కనిపిస్తుంది అని చూసుకుంటే స్వీపులు కనిపిస్తాయి. ప్రీవియస్ డే లో స్వీప్ అవడం అవే కనిపిస్తాయి మనకి, ఇంకా అంతకుమించి ఇంకేం కనిపించాం మనకి. ఓకే, అయితే ఈ ప్రీవియస్ డేలో స్వీప్ అయిన మాత్రాన ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ప్రీవియస్ డేలో స్వీప్ అయింది. కానీ తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ప్రీవియస్ లో ఇక్కడ ఈ సెప్టెంబర్ 25 కూడా ఇక్కడ స్వీప్ అయింది. సో ఇక్కడ నుంచి మనకి ఏం కనిపించదు, స్వీప్ అయింది, ఓకే రైట్. బట్ మనం ఇప్పుడు స్మాలర్ టైం ఫ్రేమ్కి వెళ్ళాలన్నమాట. స్మాలర్ టైం ఫ్రేమ్కి వెళ్తాం, చూడండి. ఓకే, స్మాలర్ టైం ఫ్రేమ్ ఏంటి? డే టైం ఫ్రేమ్ తర్వాత నెక్స్ట్ నేను 1 hour టైం ఫ్రేమ్ కన్సిడర్ చేస్తాను. నేను ఎక్కువ ఏంటంటే డే టైం అంటే ఇండియన్ మార్కెట్స్కి డే టైం ఫ్రేమ్, 1 hour టైం ఫ్రేమ్, 15 minutes టైం ఫ్రేమ్, తర్వాత లోవర్లో ట్రేడ్ చేయాలి అనుకుంటే అంటే స్మాల్ స్టాప్ లాస్ అవ్వాలి అనుకుంటే 1 minute టైం ఫ్రేమ్. ఇంట్రాడే పరంగా చూసుకోవాలంటే 1 minute టైం ఫ్రేమ్ కూడా 1 minute, నేను 1 minute టైం 5 minutes, 15, 1 hour డే టైం ఫ్రేమ్ కూడా మేము ఎప్పుడు అంటే డే టైం ఫ్రేమ్ క్యాండిల్స్ చూసుకుంటాను, అక్కడ ఏవైనా ఇంపార్టెంట్ లెవెల్స్ చూసుకుంటాం. సో ఇప్పుడు మనం ఏంటి ఇక్కడ గ్యాప్ ఫిల్లింగ్ చూసుకున్నాం కదా, ఇక్కడ గ్యాప్ ఫిల్లింగ్ అయితే ఒకటి మార్కెట్ ఇక్కడ టోటల్లీ డౌన్ ట్రెండ్. ఓకే, మార్కెట్ ఇక్కడ టోటల్లీ డౌన్ ట్రెండ్ తర్వాత ఈ 28th August మార్కెట్ వచ్చి ఈ గ్యాప్ ఫిల్లింగ్ టెస్ట్ చేసింది. అట్ ద సేమ్ టైం ఇదేంటి ఇండెక్స్ అంటే మనకి ఏంటంటే సైకలాజికల్ నెంబర్స్ కూడా ఉంటాయి. ఇక్కడ ఏంటిది 54,000 నెంబర్. సో అన్ని విధాలుగా చూసుకుంటే ఒక ఇంపార్టెంట్ ఏరియా అవుతుంది. అయితే ఇంపార్టెంట్ ఏరియా అవుతుంది కదా అని చెప్పేసి ఇక్కడి నుంచి బుల్లిష్ టర్న్ అయిపోతుందని కాదు, 10 సార్లు మీకు ఇది చెప్తున్నాను. ఎందుకంటే డైరెక్ట్గా పెట్టేయడం కాదు, మనకు పెడుతున్న దానికి ఒక లాజిక్ ఉండాలి. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి మార్కెట్ 1 hour టైం ఫ్రేమ్ ప్రకారం డౌన్ సైడ్ ర్యాలీ అయింది. ఇక్కడ ఇంబ్యాలెన్స్ని టచ్ చేసింది. ఇంబ్యాలెన్స్ని టచ్ చేసిన తర్వాత మార్కెట్ ఏమైనా పైకి వెళ్ళిందా? పైకి వెళ్ళలేదు. ఓకే, ఇక్కడ ఐదర్ బుల్లిష్ సైడ్కి వెళ్ళిపోవడం కానీ బేరిష్ సైడ్కి వెళ్ళడం కానీ ఎటువంటి ట్రేడ్ సిగ్నల్ తీసుకోకుండా ఉండడం బెటర్. ఓకే, క్లియర్ సిగ్నల్ ఇంకా రాలేంత వరకు అప్పుడే మనం ఎటువంటి టైప్ ఆఫ్ సిగ్నల్ తీసుకోకుండా ఉండడం బెటర్. అయితే ఇక్కడ ఏమైంది చూసుకుంటే మార్కెట్ అనేది పుల్ బ్యాక్ అనేది రాలేదు ఎక్కడ. ఓకే, లాస్ట్ పుల్ బ్యాక్ ఎక్కడ ఉన్నది? 1 hour టైం ఫ్రేమ్ ప్రకారం లాస్ట్ పుల్ బ్యాక్ చూసుకుంటే ఇక్కడెక్కడో ఉన్నది. అక్కడ దాని తర్వాత మళ్ళీ చూసుకుంటే మనకి లాస్ట్ పుల్ బ్యాక్ ఇప్పుడు ఇక్కడ క్రియేట్ అయింది అన్నమాట. ఇదిగోండి, నేను ఎందుకు మీకు ఇక్కడ కొంతమందికి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు పుల్ బ్యాక్ కానీ ఇంబ్యాలెన్స్ కానీ ఇవేమి అర్థం అవ్వకపోవచ్చు. అర్థం అవ్వట్లేదంటే అంటే నేను యాక్చువల్ చెప్పాలంటే ఈ కాన్సెప్ట్ ఆల్రెడీ బేసిక్స్ తెలిసిన వాళ్ళకి ఈ కాన్సెప్ట్స్ అర్థమవుతుందని చెప్పేసి ఆ లెక్కలో చెప్తున్నాను. ఒకవేళ అర్థం అవ్వట్లేదు అనుకుంటే నేను త్వరలో కూడా బేసిక్స్ అప్లోడ్ చేస్తాను. లేదు ఇంకా అడ్వాన్స్డ్గా నేర్చుకోవాలి అనుకుంటే మీరు కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, దాని కాన్సెప్ట్ మీకు ఇంకా మీకు కాన్సెప్ట్స్ అన్ని నేర్పిస్తాను. మీరు నాకు దాన్ని కాంటాక్ట్ చేస్తే మీకు మొత్తం కాన్సెప్ట్స్ అన్ని నేర్పిస్తాను అనమాట. మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. లేదు ఇంకా మొత్తం టోటల్గా అడ్వాన్స్డ్గా నేర్చుకోవాలి అంటే బేసిక్స్ అంటే ఇంబ్యాలెన్స్ ఏంటి ఫెయిర్ వాల్యూ గ్యాప్ అంటే అవైతే యూట్యూబ్లో పెడతాను. కానీ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ అయితే నేను అవి పెట్టను అనమాట యూట్యూబ్లోని. ఒకవేళ అవి కూడా నేర్చుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తాను, దాన్ని కాంటాక్ట్ చేస్తే మీకు డీటెయిల్స్ చెప్తాను అనమాట. సో ఏది ఎలా నేర్చుకోవచ్చు ఏంటి అనేది మీకు చెప్తాను అనమాట టోటల్. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి. ఓకే రైట్. సో ఆ విధంగా ఏంటంటే ఇక్కడ పుల్ బ్యాక్స్ ఇవి చెప్పట్లేదని చెప్పేసి మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. కొత్త వాళ్ళకైతే కొద్దిగా కన్ఫ్యూజింగ్గానే ఉంటుంది. ఎవరికైతే ఆల్రెడీ మార్కెట్ మీద ఏంటంటే ఐసీటీ కాన్సెప్ట్, స్మార్ట్ మనీ కాన్సెప్ట్ మీద అవగాహన ఉంటుందో వాళ్ళకి అర్థమవుతుంది. ఆ లెక్కలోనే చెప్తున్నాను. కొత్త వాళ్ళు ఇన్ కేస్ ఒకవేళ తెలియకపోతే వెయిట్ చేయండి, ఆ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను, బేసిక్ వీడియోస్. లేదనుకుంటే నేను ఇంకా ఫాస్ట్గా నేర్చుకోవాలనుకుంటే అంటే ఫాస్ట్గా కాదు, బేసిక్స్ ఎప్పుడైనా పెడతాను, అడ్వాన్స్డ్ అయితే పెట్టను. అడ్వాన్స్డ్ మీరు నేర్చుకోవాలనుకుంటే నన్ను అప్రోచ్ అవ్వండి. ఓకే రైట్. సో ఇప్పుడు చూసుకుంటే మనకి ఇలాగా డౌన్ సైడ్కి వచ్చింది కదా, డౌన్ సైడ్కి వచ్చిన తర్వాత ఇక్కడ లాస్ట్ 1 hour టైం ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ ఇక్కడ ఉన్నది, దాని తర్వాత ఇక్కడ క్రియేట్ అయింది. అయితే మనకి ఇంకా బుల్లిష్ సైడ్ సిగ్నల్ రాలేదు. బుల్లిష్ సైడ్ సిగ్నల్ ఎప్పుడు వచ్చింది అంటే ఇక్కడ చూడండి, ఇది అబ్జర్వ్ సారీ ఈ హై క్రియేట్ అయింది కదా, 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ ఇక్కడ క్రియేట్ అయింది కదా. ఓకే, సో తర్వాత ఏమైందంటే నెక్స్ట్ డే
నెక్స్ట్ డే అనేది 9 o'clock చూపిస్తుంది. ఓకే, నెక్స్ట్ డే ఇది. నెక్స్ట్ డే మనకి అదే 9:15 కదా, 9 o'clock చూపిస్తుంది ఏంటి. ఓకే డే టైం ఫ్రేమ్ కదా, సారీ లైక్ ఎక్స్టర్నల్ ట్రేడింగ్ హవర్స్ ఉన్నది. ఓకే రైట్. సో తర్వాత చూసుకుంటే లైక్ ఏమైంది, నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ తర్వాత మార్కెట్ అనేది ఇక్కడ మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది వచ్చింది. ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేయండి, ఈ లాస్ట్ హై అనేది మనకి బ్రేక్ అయింది, అవునా? ఎస్, అక్కడ మనకి బ్రేక్ అయింది. సో మనకు ఒక సిగ్నల్ వచ్చింది. అయితే ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాం ఎనాలిసిస్, ఇక్కడ మనకి డే టైం ఫ్రేమ్లో లైక్ ఏంటంటే అది ఆర్డర్ బ్లాక్ అంటారు. యాక్చువల్లీ చెప్పాలంటే ఇది వన్ ఆఫ్ ది ఆర్డర్ బ్లాక్ అంటారు అన్నమాట దీన్ని కూడాను, లైక్ ఇంబ్యాలెన్స్ని. బట్ నేను ఏంటంటే డైరెక్ట్గా ఎంట్రీ తీసుకోవద్దని చెప్తాను. డైరెక్ట్గా ఎంట్రీ చేసేసుకోకండి. లైక్ చూసుకుంటే ఇక్కడ ఇదంతా ఈ ఆర్డర్ బ్లాక్ ఏరియా అన్నమాట. ఈ ఆర్డర్ బ్లాక్ ఏరియా వచ్చిన తర్వాత మనం చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ చూసుకోవాలన్నమాట. ఓకే, సో చూసుకుంటే ఇక్కడ 1 hour టైం ఫ్రేమ్ లాస్ట్ హైని మంచిగా బ్రేక్ చేసింది కదా మార్కెట్. ఎప్పుడు ఏది లైక్ బిఫోర్ డే 29th August వచ్చి 1st September రోజు బ్రేక్ చేసింది. 1st September రోజు బ్రేక్ చేసిన తర్వాత మళ్ళీ 2nd September ఏమైంది, అప్పుడు తర్వాత ఇంటర్నల్గా ఇప్పుడు ఇక్కడికి వచ్చిందన్నమాట. ఓకే, సో సారీ, 1st Septemberకి ఇంకా బ్రేక్ చేయలేదు. 2nd September ఎర్లీ మార్నింగ్ మార్కెట్ అప్ సైడ్ గ్యాప్ అప్ ఓపెన్ లైక్ ఇక్కడ ర్యాలీ అయ్యి ఈ హైని బ్రేక్ చేసి మళ్ళీ డౌన్ సైడ్ వచ్చింది. డౌన్ సైడ్ ఎందుకు వస్తుందంటే ఇక్కడ ఈ ఆర్డర్ బ్లాక్ ఫిల్ చేయడానికి ఇక్కడ కొన్ని ఇంబ్యాలెన్స్ ఉంటాయి కదా, ఆ ఇంబ్యాలెన్స్ని ఫిల్ చేయడానికి మార్కెట్ లైక్ డౌన్ సైడ్కి వచ్చింది అనమాట. అయితే ఇక్కడ ఎలా ట్రేడ్ చేస్తారు ఏంటి అనేది ఇక్కడ కూడా చూపిస్తాను. ఇక్కడ మల్టిపుల్ ఎంట్రీస్ ఉన్నాయి మనకి, ఇక్కడ మల్టిపుల్ ఎంట్రీస్. అయితే ఇక్కడ సబ్జెక్ట్ డెప్త్ మాట్లాడుకుంటే ఇంకా మనకి చాలా ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చిన తర్వాత యాక్చువల్లీ చెప్పాలంటే ఇక్కడ ఈ ఏరియా ఆర్డర్ బ్లాక్ ఇలా గీసుకుంటాం. కాకపోతే ఇంబ్యాలెన్స్ అనేది లేదన్నమాట. సరే, ఇంబ్యాలెన్స్ అనేది లేదు. అయితే ఒకటి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చినా సరే మనకి ఇక్కడ లైక్ ఇది చూసుకుంటే లైక్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది, ఇక్కడ ఇంబ్యాలెన్స్ అనేది లేదు. ఓకే, ఇంబ్యాలెన్స్ అనేది లేదు మాట. సో ఇంబ్యాలెన్స్ అనేది లేకపోవడం వల్ల ఏమైందంటే మార్కెట్ ఇక్కడ మళ్ళీ స్వీప్ చేసింది. ఈ లోన్ చూడండి, ఈ లోన్ స్వీప్ చేసింది. ఓకే, సో ఈ లోన్ స్వీప్ చేసింది అన్నమాట. ఇంబ్యాలెన్స్ అనేది లేకపోవడం వల్ల మార్కెట్ అనేది మనకి ఎంట్రీ ఏది తీసుకోలేం. ఓకే, ఈ ఏరియాలో ఎక్కడ మనకి ఏంటంటే ఇంబ్యాలెన్స్ లేదు, అన్నీ ఫిల్ అయిపోయి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చిన తర్వాత అయితే ఒకటి మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 2 ఈక్వల్ లోస్, అయితే 2 ఈక్వల్ లోస్ ఇక్కడ లేదు కదా, సరిగ్గా చూసుకుంటే కన్సిడర్ చేయాలి. మనం అనుకున్నట్టు గీసుకున్నట్టు 2 ఈక్వల్ లోస్ రావు కదా. ఇక్కడ ఇదో స్వింగ్, ఇదొక స్వింగ్. ఓకే, సో ఇక్కడ ఇలాగా. ఓకే, ఏమైంది మార్కెట్ నెక్స్ట్ 3rd September మార్కెట్ ఇక్కడున్న లిక్విడిటీ, ఇక్కడ ఈ ఏరియాలో ఉన్న లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసి తర్వాత మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అని ఇచ్చింది. అంటే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఆ రోజు అవ్వలేదు, నెక్స్ట్ డే గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మంచిగా చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది. అయితే గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత పైకి వెళ్ళలేదు. యాక్చువల్లీ చెప్పాలంటే ఇక్కడ కూడా మనకి ఏంటంటే లైక్ ఇంబ్యాలెన్స్ ఉన్నది కదా, లైక్ గ్యాప్ ఫిల్లింగ్ ఇంబ్యాలెన్స్. ఇక్కడ టచ్ చేసి మార్కెట్ ఏంటంటే ఇక్కడ నుంచి డౌన్ సైడ్ ర్యాలీ అయినా సరే, కాకపోతే మనకి ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఉన్నది. ఇందాక చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయింది, అక్కడ ఆర్డర్ బ్లాక్ లేదన్నారు. ఇప్పుడు ఏంటంటే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయింది, ఇప్పుడేమో ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఉందంటున్నారు. ఎందుకు ఏంటంటే ఇందాక మనకి అక్కడ లైక్ ఏంటంటే మనకి అక్కడ ఇంబ్యాలెన్స్ లేదు, ఈ ఏరియా అంతా ఫిల్ అయిపోయింది, ఇంబ్యాలెన్స్ లేదు. సో అక్కడ మనం ఇక్కడ చూడండి చాలా ఇంబ్యాలెన్స్ ఉన్నది. ఇక్కడ చూడండి, ఇక్కడ లైక్ చూసుకుంటే ఇది ఆర్డర్ ఫ్లో, ఇక్కడ లైక్ ఇది ఉందా పుల్ బ్యాక్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్. ఓకే, సో ఈ ఆర్డర్ ఫ్లో, ఇది ఆర్డర్ ఫ్లో కదా, ఈ ఆర్డర్ ఫ్లో ఇంబ్యాలెన్స్ ఉన్నది. లైక్ ఆర్డర్ ఫ్లో అంటే ఈ ఆర్డర్ ఫ్లో ఇంబ్యాలెన్స్ ఉన్నది. మళ్ళీ చూసుకుంటే మనకి ఇక్కడ క్యాండిల్ టు క్యాండిల్ గ్యాప్ కూడా ఉన్నది, ఎందుకంటే ఈ ఇంబ్యాలెన్స్ కూడా ఉన్నది. ఓకే, సో అయితే మనం డైరెక్ట్గా ఎంట్రీ అయిపోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ మార్కెట్ ర్యాలీ అవుతూ డౌన్ సైడ్కి వచ్చింది కదా, ఇది యాక్చువల్లీ చెప్పాలంటే 1 hour టైం ఫ్రేమ్. బట్ అయితే ఒకటి మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ స్లోగా హైస్ అనేవి బ్రేక్ అవుతున్నాయి. ఓకే, ఇక్కడ స్లోగా హైస్ అనేవి బ్రేక్ అవుతున్నాయి. ఎక్కడ మార్కెట్ అనేది డౌన్ సైడ్ తీసుకోవట్లేదు మనకి. ఓకే, ఈ ఇంబ్యాలెన్స్ దగ్గర నుంచి మార్కెట్ అనేది డౌన్ సైడ్ టర్న్ అవ్వట్లేదు ఇక్కడ. ఓకే, మార్కెట్ అనేది లైక్ ఈ లోన్ మంచిగా బ్రేక్ చేయడం తర్వాత లేకపోతే ఈ లోన్ మంచిగా బ్రేక్ చేయడం ఎక్కడ జరగట్లేదు. ఓకే, సో ఎంతసేపు హైస్ బ్రేక్ అవుతున్నాయి. సో మార్కెట్ సైకాలజీ చూడండి ఇక్కడ మనకి. ఓకే, స్లోగా హైస్ బ్రేక్ అవుతున్నాయి, లోస్ అనేవి బ్రేక్ అవ్వట్లేదు మనకి. ఓకే, సో ఇక్కడ మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా వచ్చింది అన్నమాట అలాగే. అయితే ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ ఇంబ్యాలెన్స్ ఉన్నది. అయితే 4th September కాకుండా 5th September లోన్కి వచ్చింది. ఇది ఎంత ఏంటంటే ఇది మీకు ఒక కన్సాలిడేషన్ జోన్లో కనిపించవచ్చు. కాకపోతే ఇక్కడే మనకి అసలు మ్యాజిక్ జరుగుతుంది ఇక్కడ మనకి.
ఓకే, మార్కెట్ యూటర్న్ షిఫ్ట్ అవ్వడానికి అసలైన మ్యాజిక్ ఏదో జరుగుతుంది. అంటే ఎక్యుమిలేషన్ ఫేజ్ మాట, ఇదంతా ఎక్యుమిలేషన్ ఫేజ్. అంటే లిక్విడిటీని కలెక్ట్ చేసుకొని వాళ్ళు అనుకున్న డైరెక్షన్లో వాళ్ళు వెళ్ళడానికి సిద్ధం అవుతున్నారు. ఓకే, 3-4 డేస్ పట్టచ్చు, బట్ స్టిల్ ఎక్యుమిలేషన్ ఫేజ్. ఓకే, సో ఇక్కడ ఏమైంది, ఇక్కడ మనకి అంటే మీరు ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే ఇది ఆప్షన్స్ ట్రేడ్ చేయాలి కాబట్టి మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ ఆటోమేటిక్గా డీకే అనేది ప్రాబ్లం వస్తుంది. లేదు స్టాక్స్ అనుకోండి, మనం ఇక్కడ లైక్ ఇక్కడ ఇలాగ పెట్టుకుంటే ఇంకా క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు, మనకి ఇక్కడ డీకే ప్రాబ్లం అనేది ఉండదు. అయితే ఈ ఇండెక్స్ ఆప్షన్స్కి ఎలా ఏంటంటే డే బై డే ఈ ట్రెండ్ ఎటువైపు చేంజ్ అవుతుంది, దాన్ని బట్టి మనం లైక్ ఇంట్రాడే చేసుకుంటూ వెళ్తూ ఉండాలన్నమాట మనకి. లేదంటే డీకే ప్రాబ్లం వస్తుంటుంది, ఓవర్ నైట్ డీకే అనేది మనకి ఆప్షన్ బయ్యింగ్కి ప్రాబ్లం అవుతుంది అనమాట. సో ఆ విధంగా చూసుకుంటే తర్వాత 5th సెప్టెంబర్ మార్కెట్ డౌన్ సైడ్ ర్యాలీ అవుతూ ఈ ఇంబ్యాలెన్స్ ఉంది కదా, ఈ ఇంబ్యాలెన్స్ ఏరియా. ఓకే, ఇక్కడ ఇది ఇంబ్యాలెన్సే కదా, నేను కావాలనుకుంటే మీకు ఈ ఏరియా క్లీన్ చేస్తాను. ఈ ఏరియా మీకు తెలిసిందే కదా, లైక్ డే టైం ఫ్రేమ్లో అక్కడ ఇంబ్యాలెన్స్ని లేక ఇంబ్యాలెన్స్ ఏరియా దగ్గర నుంచి జరుగుతున్న హంగామా అన్నమాట ఇదంతా. ఓకే, సో ఇక్కడ మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చిన తర్వాత ఇక్కడిది ఇంబ్యాలెన్సే కదా, ఇదైనా ఇంబ్యాలెన్సే లైక్ ఈ ఆర్డర్ ఫ్లో ఇంబ్యాలెన్స్. ఇక్కడ మనకి లైక్ ఈ క్యాండిల్ తర్వాత థర్డ్ క్యాండిల్ కనెక్షన్ లేదు, మూడింటికి డిస్ప్లేస్మెంట్. మార్కెట్ ఏంటంటే ర్యాపిడ్గా అక్కడి నుంచి మూవ్ అయిపోయింది, సో ఆటోమేటిక్గా ఇంబ్యాలెన్స్ అన్నమాట. సో మార్కెట్ మళ్ళీ ఇందులో డ్రైవ్ అయిన తర్వాత అయితే ఒకటి స్టాక్స్ అనుకోండి, మీరు ఇక్కడ డైరెక్ట్గా ఎంట్రీ ప్లాన్ చేసేయచ్చు, లైక్ ఈ స్టాప్ లాస్ ఇలా ఇచ్చేయచ్చు. ఈ లైక్ ఇండెక్స్ అనుకోండి, ఇంత పెద్ద స్టాప్ లాస్ ఇస్తే భయంగా ట్రేడ్ చేయాలి, ఎందుకంటే పెద్ద స్టాప్ లాస్ అయిపోతుంది. 300 పాయింట్స్ అనేది చాలా పెద్ద స్టాప్ లాస్ అన్నమాట. అప్పుడు ఏం చేయాలంటే ఇంకా లోవర్ టైం ఫ్రేమ్స్కి వెళ్ళి ఇంకా మనకి రిఫైన్ చేసుకోవాలి మన స్టాప్ లాస్ని. దాన్ని రిఫైన్ చేసుకుంటే అప్పుడు మనకి ఏంటంటే మంచి స్టాప్ లాస్ వస్తుంది అనమాట. అయితే ఇప్పుడు రిఫైన్ చేయమంటే కావాలంటే చేస్తాను దీనికి కూడా, బట్ సబ్జెక్ట్ నేర్చుకుంటున్నాం కాబట్టి సబ్జెక్ట్ పరంగా వెళ్తున్నాం అన్నమాట. సో వెళ్దాం, దాందే ఉంది. ఓకే, 15 minutes టైం ఫ్రేమ్ అంటే టైం పెరిగిపోతుంది అన్నమాట, ఎక్స్ప్లెనేషన్ పెరుగుతున్న కొద్దీ ఇంకా టైం పెరిగిపోతుంది. అందుకే నేను ఏంటంటే ఓకే, బట్ స్టిల్ నేను చెప్తాను ఇక్కడ చూడండి. ఓకే, 15 minutes టైం ఫ్రేమ్కి వెళ్దాం. 15 minutes టైం ఫ్రేమ్కి వెళ్తే చూడండి. ఓకే, సో ఇక్కడ ఏమైంది మనకి ఈ ఏరియా అంటే లైక్ మనం ఏదైతే ఇందాక 1 hour టైం ఫ్రేమ్ ఇంబ్యాలెన్స్ ఉందో ఆ ఏరియాకి వచ్చేసింది. అయితే ఒకటి 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం లాస్ట్ క్యాండిల్ ఇదే కదా. ఓకే, లాస్ట్ క్యాండిల్ ఇది మనకి, అవునా, లాస్ట్ క్యాండిల్. ఓకే, సో అదైనా స్టాప్ లాస్ ఇచ్చుకోవచ్చు, అది ఇచ్చినా కూడా చాలా పెద్ద స్టాప్ లాస్ అయిపోతుంది. యాక్చువల్ చెప్పాలంటే అది కూడా పెద్ద స్టాప్ లాస్ అయిపోతుంది. సో ఆప్షన్స్ ట్రేడ్ చేయాలంటే 1 minute టైం ఫ్రేమ్కి వెళ్తేనే మనకు మంచి లైక్ స్టాప్ లాస్ తగ్గుతుంది అనమాట. బట్ రిఫైన్మెంట్ ఇక్కడ చేసుకుంటూ పోతే ఇంకేంటంటే టోటల్ సబ్జెక్ట్ చాలా పెద్ద టైం ఎక్కువ తినేస్తుంది. సో అంటే డైలీ అనాలిసిస్ చేస్తే ఆటోమేటిక్, అందుకే మీరు మిస్ చేసుకున్నారు. డైలీ అనాలిసిస్ చేశారంటే మీకు డైలీ ఆ రోజు ఇక్కడ ఏం జరిగిందో మొత్తం చెప్పేసేవాడిని. సో ఈసారి మిస్ చేసుకోకండి. సో అది మాట ఇక్కడ అంటే ఇక్కడ ఓన్లీ బ్యాంక్ నిఫ్టీ కింద చూడకండి, ఏ చార్ట్ అనాలిసిస్ చేసినా మనం ఇక్కడ స్టాప్ లాస్ ఇలా ఇచ్చుకోవచ్చు అన్నమాట మనం. అయితే ఇక్కడ ఇండెక్స్ కాబట్టి మనం ఈ స్టాప్ లాస్ ఇస్తే చాలా పెద్ద స్టాప్ లాస్ అయిపోతుంది, ఎందుకంటే ప్రతిదీ హిట్ అయిపోవాలని రూల్ లేదు. ఫెయిల్ అయినది కూడా చూసుకోవాలన్నమాట. ఇక్కడ ఇండెక్స్ అనుకోవాలి లైక్ ఈక్విటీ అనుకోండి, పర్లేదు, పెద్దగా మనకి ఎఫెక్ట్ అయ్యేది ఉండదు, అక్కడ డీకే ఉండదు కాబట్టి. ఇక్కడ ఏంటంటే ఇది పెద్ద స్టాప్ లాస్, చాలా డీకే అనేది ప్రాబ్లం ఎక్కువ వచ్చేస్తుంది అన్నమాట మనకి. ఓకే, సో బట్ ఇక్కడ ఏంటంటే సబ్జెక్ట్ నేర్చుకోమని చెప్తున్నాను అన్నమాట మనకి. ఓకే, సో అయితే ఇక్కడ లైక్ రిఫైన్మెంట్ చూసుకుంటే మళ్ళీ ఈ లాస్ట్ క్యాండిల్కి ఇచ్చేచ్చు, లేదా 1 minute టైం ఫ్రేమ్ ఇంకా వెళ్తే సారీ ప్లాన్ లేనట్టున్నది అది. ఓకే, సో అది లైక్ చూసుకోండి, అది నేను కావాలంటే మళ్ళీ చెప్తాను. వేరే చార్ట్స్ ఉన్నాయి కదా, లైక్ 5 yearsలోని 1 minute టైం ఫ్రేమ్ యూస్ చేస్తాను అనమాట నేను. సో ఇక్కడ ట్రేడింగ్లో లేదు మాట మనకి. ఓకే, రైట్. సో ఆ విధంగా చూసుకుంటే మనం ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. ఇక్కడ నుంచి మనం ఇక్కడ బుల్లిష్ ఎంట్రీ, ఆ రోజు ఇక్కడ మనకి బుల్లిష్ ఎంట్రీ లైక్ ఇక్కడ మల్టిపుల్ వేస్లో మనం ఇక్కడ ఎంట్రీస్ అవ్వచ్చు యాక్చువల్ చెప్పాలంటే. బట్ ఇక్కడ చెప్తే టైం అయిపోతుంటుంది అనమాట. బట్ అండ్ అట్ సేమ్ టైం 1 minute టైం ఫ్రేమ్ చార్ట్ కూడా లేదు ఇందులో అక్కడ. సో ఇప్పుడు 5 years ఓపెన్ చేస్తే మళ్ళీ టైం తీసుకుంటుంది. ఓకే, రైట్. సో తర్వాత నెక్స్ట్ ఇక్కడ నుంచి మళ్ళీ అలా చూసుకుంటే ఇంకా బుల్లిష్ ఎంట్రీస్, ఇంకా అలా లైక్ ఏంటంటే ఎక్కడి నుంచి టర్న్ అయిపోతుంది అంటే తర్వాత మేజర్ హై ఇది చూడండి. ఈ హై కూడా తర్వాత ఇప్పుడు లైక్
ఇది మాట ఈ హై కూడా బ్రేక్ అయిపోయిన తర్వాత మనం ఇంకా బుల్లిష్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవచ్చు మాట. ఇంకా బుల్లిష్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవచ్చు. సో తర్వాత ఏమైంది, మళ్ళీ ఇక్కడ మార్కెట్ అనేది 50 minutes టైం ఫ్రేమ్ ప్రకారం ఇండ్యూస్ తీసుకొని నెక్స్ట్ డే గ్యాప్ అప్ ఓపెన్ అయింది. గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఏమైంది, ఇదంతా ఇందాకలా మంచి ఆర్డర్ బ్లాక్ జోనే కదా, అంటే ఇది బ్రేక్ అయిన తర్వాత బ్రేకర్ బ్లాక్ అవుతుంది అనమాట. సో అంటే బ్రేకర్ బ్లాక్ అంటే ఏం కాదు, ఇక్కడ ఇప్పుడు ఇందాకలా ఇది సపోర్ట్లా రెసిస్టెన్స్లో బిహేవ్ చేసింది, ఇప్పుడు ఇది సపోర్ట్లా బిహేవ్ చేస్తుంది అనమాట. చూడండి మార్కెట్ ఆ ఏరియా దగ్గర నుంచి మళ్ళీ మార్కెట్ ఇక్కడ చాలాసేపు సస్టైన్ అయిన తర్వాత మార్కెట్ మళ్ళీ ఓకే. సో ఇప్పుడు చూసుకుంటే మళ్ళీ పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్, బ్రేక్అవుట్ స్ట్రక్చర్. ఓకే, ఇక్కడ మళ్ళీ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ. ఎంత పెద్ద స్టాప్ లాస్ ఇచ్చేస్తున్నారు ఏంటి అంటే ఇంకా రిఫైన్ చేసుకోవచ్చు, 1 minute టైం ఫ్రేమ్కి వెళ్ళి ఇంకా రిఫైన్ చేసుకోవచ్చు. బట్ స్టిల్ సబ్జెక్ట్ చెప్తున్నాను కాబట్టి అర్థం చేసుకోండి. అంటే ఏ చార్ట్ చూసినా సరే అలాగే చూసుకుంటాం. ఓకే, సో మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైంది కదా. లైక్ ఇక్కడ ఇంబ్యాలెన్స్ దగ్గర నుంచి మనం ఎలా షిఫ్ట్ అయ్యాం, ఓకే, ఈ ఇంబ్యాలెన్స్ దగ్గర నుంచి మార్కెట్ని ఎలా రీడ్ చేస్తాం. సేమ్ మళ్ళీ అదే ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ చూపిస్తాను. చూడండి ఇక్కడ చూపిస్తాను, ఇక్కడ నుంచి మార్కెట్ అలా పైకి వెళ్ళింది అక్కడ చూపిస్తాను. యాక్చువల్ చెప్పాలంటే మార్కెట్ ఏ టైం ఫ్రేమ్ ప్రకారం డౌన్ ట్రెండ్ అని చెప్పుకున్నాం కదా. ఇక్కడ మనకి పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్, బ్రేక్అవుట్ స్ట్రక్చర్. ఇక్కడ ఏం చెప్పాను మీకు, ఇక్కడ ఇది రివర్సల్. ఓకే, ఇది ఆర్డర్ బ్లాక్, బేరిష్ ఆర్డర్ బ్లాక్ అన్నమాట. అయితే చూడండి ఎగ్జాక్ట్గా మనకి ఆ బేరిష్ ఆర్డర్ బ్లాక్ దగ్గర నుంచే మనకి రివర్సల్ వచ్చింది. అయితే ఇక్కడ డైరెక్ట్గా ఎంట్రీ అయిపోతాం అంటే కాదు, 1 hour టైం ఫ్రేమ్, 50 minutes టైం ఫ్రేమ్లో అక్కడ ఏంటి మార్కెట్ చార్ట్ ఎలా ఫామ్ అవుతుంది ఏంటో చూస్తాం అన్నమాట మనం. ఓకే, 1 hour టైం ఫ్రేమ్కి వెళ్దాం. ఓకే, ఇక్కడ ఈ ఏరియా ఉంది, ఈ ఏరియాని టెస్ట్ చేసిన తర్వాత చాలా ఇంబ్యాలెన్స్ ఉంది ఇక్కడ. ఓకే, ఇక్కడ ఇంబ్యాలెన్స్ ఎందుకు, అది ఇంబ్యాలెన్స్. ఓకే చూడండి, ఓకే ఇది ఆర్డర్ బ్లాక్ కదా, బెరిష్ ఆర్డర్ బ్లాక్ కదా. అట్ ద సేమ్ టైం మనకి ఏంటంటే ఇక్కడ పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్, బ్రేక్అవుట్ స్ట్రక్చర్. ఓకే, బేరిష్ ఆర్డర్ బ్లాక్. ఈ క్యాండిల్కి మనకి చాలా గ్యాప్ ఉన్నది. సో ఆ ఏరియా దగ్గర నుంచి మార్కెట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఓకే ఇది ఇలా అప్ సైడ్కి వెళ్ళింది కదా, ఆర్డర్ బ్లాక్ని టెస్ట్ చేసింది. ఆర్డర్ బ్లాక్ని టెస్ట్ చేసిన తర్వాత ఎక్కడైనా హైస్ బ్రేక్ అవుతున్నాయా, ఈ హైస్ చూడండి, హైస్ అనేది బ్రేక్ అవుతున్నాయి, అసలు బ్రేక్ అవ్వట్లేదు. ఓకే, మార్కెట్ అనేది కంటిన్యూస్గా డౌన్ సైడ్ కొడుతుంది. ఓకే, సో దానికి తగ్గట్టు అక్కడ బేరిష్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకుంటూ ఉండాలన్నమాట మనకి. ఓకే, సో దానికి తగ్గట్టు ఇక్కడ బేరిష్ ఎంట్రీస్ మనకి ఇక్కడ లైక్ ఇక్కడ ఒకవేళ హైస్ బ్రేక్ అయిపోయాయి అనుకో పొరపాటున, లైక్ ఇక్కడ హై ఇలా బ్రేక్ అయిపోయింది అనుకోండి, ఆలోచించాలి అప్పుడు మాత్రం. అంటే ఇంక ఈ ఆర్డర్ బ్లాక్ పనిచేసాలా లేదు, అంటే బేరిష్ ఆర్డర్ బ్లాక్ పనిచేసాలా లేదు అని చెప్పేసి ఆలోచించాలన్నమాట. ఓకే, సో ఇది చూసుకుంటే ఇక్కడ మళ్ళీ ఇక్కడ డౌన్ సైడ్ ఇంట్రెస్ట్ ప్లాన్ చేసుకోవచ్చు అన్నమాట. డౌన్ సైడ్ ఇంట్రెస్ట్ అలా ప్లాన్ చేసుకుంటూ వస్తారు. ఓకే, సో అయితే ఇక్కడ షార్టర్ టైం ఫ్రేమ్లో ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఆర్డర్ బ్లాక్ క్రియేట్ చేసింది. లైక్ అది ఎలాగా ఏంటనేది కూడా చూపిస్తాను కావాలంటే 50 minutes టైం ఫ్రేమ్ కల్లా. ఓకే, సో అక్కడ హైస్ అనేవి బ్రీచ్ అవ్వట్లేదు అన్నమాట ఇక్కడ మనకి. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ ఆర్డర్ బ్లాక్ని టెస్ట్ చేసిన తర్వాత 50 minutes టైం ఫ్రేమ్ ప్రకారం పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్, బ్రేక్అవుట్ స్ట్రక్చర్. అవునా? ఓకే, సో 1 hour టైం ఫ్రేమ్లో చూడండి అసలు హైస్ అనేవి బ్రేక్ అవుతున్నాయి ఎక్కడెక్కడైనా మనకి. ఓకే, ఇది మేజర్ అంటే లైక్ ఒక హై ఇంపార్టెంట్ హై, ఆ హై బ్రేక్ అవ్వలేదు. తర్వాత మళ్ళీ ఇంకో లైక్ ఇక్కడ ఈ లో బ్రేక్ అయింది, ఇది ఇంకో ఇంపార్టెంట్ హై, ఆ హై కూడా ఇది బ్రేక్ చేయలేదు. ఓకే, అయితే ఆ ఇంపార్టెంట్ హై దగ్గర మనకి 50 minutes టైం ఫ్రేమ్లో ఇక్కడ ఆర్డర్ బ్లాక్ అనేది ఉందన్నమాట. ఓకే, సో అక్కడ ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేస్తారు. ఓకే, షార్టర్ టైం ఫ్రేమ్స్కి వెళ్తే ఇంకా ఫిల్టర్ చేసుకోవచ్చు అన్నమాట. అది ఎలా చేసుకోవచ్చు ఏంటి అనేది మనం స్టార్టింగ్ నుంచి మన ఛానల్ ఫాలో అవుతున్న స్టూడెంట్స్కి అన్నీ తెలుసు. ఓకే, అట్ ద సేమ్ టైం మన క్లాసులు తీసుకున్న వాళ్ళకి కూడా ఎలా అనలైజ్ చేయాలి ఏంటి అనేది తెలుసు అన్నమాట వాళ్ళకి. ఓకే రైట్, సో అక్కడ మళ్ళీ ఇక్కడ చూసుకుంటే మళ్ళీ పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్, బ్రేక్అవుట్ స్ట్రక్చర్. ఇక్కడ కూడా మళ్ళీ ఇంకో ఆర్డర్ బ్లాక్, బేరిష్ ఆర్డర్ బ్లాక్ మనకి. ఓకే, అయితే ఇక్కడ డైరెక్ట్గా డే టైం ఫ్రేమ్ ఆర్డర్ బ్లాక్ ఉన్నది కదని చెప్పేసి బేరిష్కి వచ్చేయట్లేదు. మనం ఇక్కడ చార్ట్ యొక్క సిగ్నల్స్ చూస్తున్నాం అన్నమాట. ఓకే, ఏదైనా ఇండికేటర్ వాడాము, ఇక్కడ ఇండికేటర్ వాడగానే సపోర్ట్ అనేది ఏది వాడలేదు, డైరెక్ట్గా మనం చార్ట్ని చూసి చెప్తున్నాం ఇక్కడ మనం. ఓకే రైట్, అయితే ఇక్కడ ఈ ఏరియా ఇలాగ రైట్ బాగానే ఉన్నది. మళ్ళీ తర్వాత ఇంకో సేమ్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈరోజు చెప్పుకున్న సబ్జెక్ట్ బట్టే ఇంకో ఎగ్జాంపుల్ కూడా టీచ్ చేస్తాను చూడండి. ఓకే, సో మార్కెట్ ఈ ఏరియా దగ్గర నుంచి ఆర్డర్ బ్లాక్ ఏరియా దగ్గర నుంచి డౌన్ సైడ్ వచ్చింది. అయితే ఇక్కడ నుంచి మార్కెట్ ఇలా అప్సైడ్కి వెళ్ళిపోయింది కదా. అయితే ఒకటి దీని టార్గెట్స్ ఇక్కడి నుంచి ఇలా పైకి ఇక్కడ వరకు వెళ్ళిపోతుంది, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు వస్తుంది అని అది కాదు. మనం షార్ట్ టార్గెట్స్ తీసుకోవాలి. అంటే షార్ట్ టార్గెట్స్ అంటే ఆ టైం ఫ్రేమ్ తగ్గట్టు 50 minutes టైం ఫ్రేమ్ తగ్గట్టు ఆ లో తీసుకోవడం. లైక్ ఇప్పుడు చూసుకుంటే ఓకే, ఇందాక ఇక్కడ ఆర్డర్ బ్లాక్ అన్నాను కదా, ఈ టార్గెట్ ఇక్కడ వరకు పెట్టుకోవాలన్నమాట మనం. ఓకే, దీని టార్గెట్ ఇక్కడ వరకు ఇలా పెట్టుకోవాలి.
ఓకే, పక్కన ఇక్కడ చూసుకోండి, మీకు ఇంకా మంచిగా లైక్ డెప్త్ అనాలిసిస్ బాగా వచ్చి ఉంటే ఎక్కడైనా ఏమైనా ఇంబ్యాలెన్స్ ఉన్నాయో అవి చూసుకొని ట్రైలింగ్ చేసుకొని అలా చేసుకుంటారు అనమాట. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే హయ్యర్ టైం ఫ్రేమ్ టు లోవర్ టైం ఫ్రేమ్ అనలైజ్ చేస్తున్నాం అంటే మనం. ఓకే రైట్. అయితే ఇక్కడ మళ్ళీ మీరు అనొచ్చు లైక్ ఏంటంటే ఇక్కడ అనలైజ్ చేసావు కదా, ఇక్కడ వరకు వెళ్ళిపోయింది కదా అంటే కాదు, అక్కడ చూసుకుంటాం టార్గెట్స్ అలాగే డిఫరెన్షియేషన్ చేసుకుంటూ వెళ్తుంటాం అన్నమాట మనం. ఓకే రైట్. తర్వాత ఇక్కడ మళ్ళీ చూడండి, సేమ్ అదే ఎగ్జాంపుల్ ఇంకోటి మీకు నేర్పిస్తాను చూడండి ఈరోజు. ఓకే, సో అయితే ఇక్కడ ఏమైంది, మార్కెట్ అనేది డౌన్ సైడ్కి ఇలా వస్తుంది. డౌన్ సైడ్కి ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కూడా వన్ ఆఫ్ ది ఇంబ్యాలెన్స్ ఉన్నది మనకి. అబ్జర్వ్ చేయండి, అవునా? అయితే మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ కూడా ఇంబ్యాలెన్స్ ఉన్నది. కాకపోతే మార్కెట్ మాకు అక్కడ 15 minutes కానీ 1 hour టైం ఫ్రేమ్లో అక్కడ సిగ్నల్స్ అలా చార్ట్ అలా ఫామ్ అవ్వలేదు. ఓకే, మీరేంటి ఓన్లీ ఇక్కడ ఎలా చెప్తున్నారంటే కావాలంటే ఇది చూసుకోండి, మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ కూడా ఒక ఇంబ్యాలెన్స్ ఉన్నది, ఇక్కడ ఇంబ్యాలెన్స్ ఉన్నది. మరి అక్కడ చార్ట్ అలా ఫామ్ అయిందంటే కాలేదు కాబట్టే కదా మనం ఇక్కడ ఇండివిజువల్ తీసుకొని డౌన్ సైడ్ ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాము. అక్కడ 1 hour టైం ఫ్రేమ్లో హైస్ ఎక్కడ బ్రేక్ అవ్వలేదు, ఈ ఇంబ్యాలెన్స్ ఉంది, ఇక్కడ హైస్ ఏమి బ్రేక్ అయిందా? బ్రేక్ అవ్వలే కదా, అందుకే ఇక్కడ డౌన్ సైడ్ తీసుకున్నాం. అయితే ఇక్కడి నుంచి ఎందుకు టర్న్ అయింది ఏంటో ఒకసారి చూద్దాం. ఓకే, అయితే ఇక్కడ ఇంబ్యాలెన్స్ ఉంది కదా అని చెప్పేసి తిరిగిపోయిందని కాదు, ఒక ఇంబ్యాలెన్స్ ఉన్నది అంతే. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఇది ప్రీవియస్ డే లో, ఆ ప్రీవియస్ డే లోని స్వీప్ చేసి నెక్స్ట్ డే అప్ సైడ్ క్లోజ్ అయింది, అవునా? అట్ ద సేమ్ టైం ఇక్కడ చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈక్వల్ లోస్ ఉన్నాయి. ఓకే, ఈ వన్ ఆఫ్ ద లిక్విడిటీ ఏరియా అన్నమాట. 1 hour టైం ఫ్రేమ్కి వచ్చేసాం అన్నమాట మళ్ళీ. ఓకే, ఈ ఏరియా దగ్గర నుంచి మళ్ళీ 1 hour టైం ఫ్రేమ్కి వచ్చేసాం. ఇక ఏమైంది, ఇక్కడ ఇలా డౌన్ సైడ్కి వచ్చింది. డౌన్ సైడ్కి వచ్చిన తర్వాత లాస్ట్ హై ఎక్కడ ఉంది ఇప్పుడు ఈ డే ప్రకారం 26 September ప్రకారం లాస్ట్ హై ఇక్కడ ఉన్నది. ఇంకా మార్కెట్ 1 hour టైం ఫ్రేమ్ లాస్ట్ హై అక్కడెక్కడ ఉన్నది. ఓకే, సో అది బ్రేక్ అయ్యిందా అంటే అది ప్రెజెంట్ ఇంకా బ్రేక్ అవ్వలేదు. అయితే తర్వాత నెక్స్ట్ ఇప్పుడు లాస్ట్ పుల్ బ్యాక్ 1 hour టైం ఫ్రేమ్ది ఇక్కడ నుంచి ఇక్కడ షిఫ్ట్ అయిపోయింది. ఎక్కడికి 29 September 9 షిఫ్ట్ అయిపోయింది. అయితే మనం ఇంకా బుల్లిష్గా టర్న్ అవ్వలేదు. బుల్లిష్గా ఎప్పుడు టర్న్ అవుతాము అంటే తర్వాత ఈ ఆర్డర్ బ్లాక్, అదే లైక్ ఏదైతే గ్యాప్ ఫిల్లింగ్ ఇంబ్యాలెన్స్ ఉన్నదో అది వన్ ఆఫ్ ది ఆర్డర్ బ్లాక్స్ అనుకుంటారు అన్నమాట. బట్ నేను డైరెక్ట్ ట్రేడ్ చేయను, ఈ అనాలిసిస్ ఇంత చేసుకుంటారు అన్నమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చిందా మనకి. ఓకే, ఇక్కడ ఈక్వల్ లోస్ ఉన్నాయి, ప్రీవియస్ డే లోన్ స్వీప్ చేసింది, ప్రీవియస్ డే లో ఇదే అన్నమాట, ప్రీవియస్ డే లో స్వీప్ చేసింది. స్వీప్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది. 1 hour టైం ఫ్రేమ్ లాస్ట్ హైని మంచిగా బ్రేక్ చేసింది. అయితే బ్రేక్ చేసింది కదా అని చెప్పేసి డైరెక్ట్గా వెళ్ళిపోతామా అంటే కాదు, ఇంబ్యాలెన్స్ మళ్ళీ ఇక్కడ చూసుకుంటాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ డే గ్యాప్ అప్ ఓపెన్ అయింది. అప్ అయిన తర్వాత ఇక్కడ ఇంబ్యాలెన్స్ అంటే మళ్ళీ గ్యాప్ ఫిల్లింగ్ ఇంబ్యాలెన్స్ ఉన్నది. ఇక్కడ మనకి 15 minutes టైం ఫ్రేమ్ తీసుకెళ్తాం చూడండి. ఓకే, సో మార్కెట్ ఇక్కడ లైక్ ఇక్కడ చేంజ్ అదే లైక్ ఆ ఇంబ్యాలెన్స్ దగ్గర నుంచి ఎక్కడ లోస్ అనేవి బ్రేక్ అవ్వట్లేదు మనకి. ఓకే, సో ఇక్కడ లైక్ ఏంటంటే వన్స్ ఈ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయిన తర్వాత లోస్ అనేవి బ్రేక్ అవ్వట్లేదు. లోస్ అంటే ఏది, ఇది మాట లాస్ట్లో ఇది అవుతుంది. ఈ లో బ్రేక్ అయిందా? బ్రేక్ అవ్వలేదు. తర్వాత మళ్ళీ లాస్ట్లో నెక్స్ట్ ఇక్కడికి వస్తుంది. ఆ లో బ్రేక్ అవ్వకుండా మార్కెట్ అనేది అప్ సైడ్ టర్న్ తీసుకుంటుంది అనమాట. ఓకే, సో తర్వాత ఏంటంటే ఇక్కడ మనం లైక్ అనలైజ్ చేసుకుంటే ఇక్కడ ఇది ఇంబ్యాలెన్స్, గ్యాప్ ఫిల్లింగ్ ఇంబ్యాలెన్స్ ఇది కూడా. ఓకే, ఇక్కడ మీకు లైక్ చాలా ఇంతకుముందు నా క్లాస్ లైక్ యూట్యూబ్ ఛానల్ ప్రతిరోజు ఫాలో అయితే మీకు ఇక్కడ ఎలా ఎంట్రీ తీసుకొచ్చి ఏంటి అనేది కూడా మీకు తెలుసు. సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్స్ చాలా చెప్పాను. ఆ విధంగా షార్టర్ టైం ఫ్రేమ్స్కి వెళ్ళి మనం ఇక్కడ అనలైజ్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో ఇది కూడా వన్ ఆఫ్ ది ఆర్డర్ బ్లాక్ అనమాట మనకి. ఇది చూడండి, ఇది గ్యాప్ ఫిల్లింగ్, ఇది ఆర్డర్ బ్లాక్. అయితే అది డైరెక్ట్గా అలా అనలైజ్ చేస్తున్నాం. డే టైం ఫ్రేమ్ దగ్గర నుంచి ఇంబ్యాలెన్స్ చూసుకొని తర్వాత ఇక్కడ ఏంటంటే 1 hour టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్, హైస్ కానీ లోస్ కానీ అంటే దానికి తగ్గట్టు ఇది బుల్లిష్ ఆర్డర్ బ్లాక్ అయితే హై లోస్ బ్రేక్ అవ్వకుండా, ఆ బేరిష్ ఆర్డర్ బ్లాక్ అయితే హైస్ బ్రేక్ అవ్వకుండా కంటిన్యూటీ వస్తుందా లేదా, అక్కడ కన్సాలిడేషన్ జోన్ తీసుకున్న తర్వాత మార్కెట్ మళ్ళీ అక్కడ ఇంబ్యాలెన్స్ ఏం క్రియేట్ చేస్తుందా, 15 minutes టైం ఫ్రేమ్లో ఏమైనా ఇంబ్యాలెన్స్ ఉంటే అక్కడ ఆ ఏరియాలో ఎంట్రీ తీసుకొని అలా వెళ్తాం అన్నమాట. ఏ చార్ట్ అయినా సరే సేమ్ ఇలాంటి టైప్ ఆఫ్ అనాలిసిస్ ఉంటుంది. ఓకే, ఉండొచ్చు. అయితే ఒకటి బేసిక్స్ తెలియకపోతే కాంప్లికేటెడ్ ఉంటుంది, బేసిక్స్ తెలిస్తే ఆటోమేటిక్గా మీకు అంత కాంప్లికేటెడ్ ఉండదు, అర్థం అవుతుంది, క్లియర్గా అర్థం అవుతుంది. అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి బ్యాక్కి వెళ్ళి మొత్తం వీడియో చూడండి, మీకు మొత్తం అర్థం అవుతుంది. ఓకే, సో ఎవరికైతే అర్థం కాలేదో అర్థం అవుతుంది, మీరు దాన్ని కాంటాక్ట్ అయితే మీకు చెప్తాను, ఏమైనా చెప్తాను. సో ఇలాంటి టైప్ ఆఫ్ కంటెంట్ ఇంకా మనకు వస్తూనే ఉంటుంది. మీరు కూడా చూడండి, వేరే చార్ట్స్కి వెళ్ళి అబ్జర్వ్ చేయండి. ఎలాగా మీరు ట్రై చేస్తేనే మీకు ఇంకా అప్పుడు సబ్జెక్ట్ వస్తుంది అనమాట. మీరు ట్రై చేసి సబ్జెక్ట్ నేర్చుకుంటేనే మీకు కూడా అంటే ఇప్పుడు నేర్చుకున్నంత మాత్రం, ఇవి చూసినంత మాత్రం వచ్చేది. మీరు అప్లై చేయాలి, అప్లై చేసి అప్పుడు మీకు వస్తుంది అనమాట.
సో ఈరోజు కాన్సెప్ట్ ఇంబ్యాలెన్స్ నుంచి మనం మార్కెట్ని హయ్యర్ టైం ఫ్రేమ్ టు లోవర్ టైం ఫ్రేమ్లో ఇంబ్యాలెన్స్ చూసి తర్వాత మార్కెట్ స్ట్రక్చర్ని ఎలా చేంజ్ చేస్తున్నాం, మార్కెట్ స్ట్రక్చర్ని ఎలాగా రీడ్ చేస్తున్నాం ఏంటనేది ఈరోజు క్లాస్లో ఇది మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు అర్థమైందా? అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, అదేవిధంగా మీ సపోర్ట్ మాత్రం ఈసారి నుంచి మనకు టోటల్గా కావాలి. ఈరోజు ఎలా అయితే కంటెంట్ ఇచ్చానో ఇలాంటి కంటెంట్ ఇంకా చాలా ఉంటుంది, మీరు నేర్చుకోవచ్చు నా దగ్గర. ఓకే, సో అది మాట. ఈ వీడియోలో ఇది ఇక్కడ స్టాప్ చేస్తున్నాను. ఓకే, లేకపోతే ఇంకా ఎక్కువ కాంప్లికేటెడ్ అయిపోతుందని చెప్పి చెప్తున్నాను. ఒకవేళ మీకు ఈ కాన్సెప్ట్ ఇంకా కావాలి, డెప్త్గా కావాలనుకుంటే నెక్స్ట్ వేరే చార్ట్ తీసుకొని మళ్ళీ ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు ఇంకా బాగుంటుంది. ఓకేనా? కింద కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేస్తేనే చెప్తాను, లేకపోతే చెప్పను. ఓకేనా? రైట్. ఓకే ఫ్రెండ్స్, అయితే ఈ వీడియోలో అయితే ఇంతవరకే ఉంటాను. టేక్ కేర్, బాయ్.